ఈరోజు గోకవరం మండలం వీర్లక్కపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ జోష్నా మేడం గారితో ఉన్నాము. మేడం గారు మన స్కూల్లో 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు క్లాస్ వైజ్ ఎంతమంది ఉన్నారో సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మీతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మేడం గారు 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఎంతమంది బాలబాలికలు ఉన్నారనేది తెలియజేయండి మేడం గారు. నమస్కారం అండి. ఇక్కడ మా పాఠశాలలో జూనియర్ కాలేజ్ అండి. 5th క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఉంటుంది. 5th క్లాస్లో 80 సీట్లు ఉంటాయి, 6th 80, 7th క్లాస్లో 80, 8th 80, 9th 80, 10th 80, జూనియర్ 80, 80లో 40 సీట్స్ ఏమో బైపీసీకి, 40 ఎంపీసీ, సీనియర్ 80 సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఈ అకాడమిక్ ఇయర్లో 5th క్లాస్ ఏమో 80 సీట్స్ ఫిల్ అయిపోయాయి, 6th కూడా 80 ఫిల్ అయిపోయింది, 7th 8th 9th మొత్తం 8 సీట్స్ ఫిల్ అయిపోయాయి. ఇక్కడ వచ్చి 10th క్లాస్కి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఒక 8 సీట్స్ ఉన్నాయి, జూనియర్లో 8 సీట్స్ ఫిల్ అయిపోయాయి, సీనియర్లో 10 సీట్లు తప్ప మొత్తం అంతా స్ట్రెంత్ అయిపోయింది. మొత్తం యాక్చువల్గా మన స్ట్రెంత్ 624 స్ట్రెంత్. ఈరోజు అటెండెన్స్ ప్రకారం చూసినట్లయితే ఇంచుమించు 600 వరకు పిల్లలు ఉన్నారండి. మా 10th క్లాస్ గత సంవత్సరం రిజల్ట్ ఏ విధంగా ఉందమ్మా? లాస్ట్ ఇయర్ రిజల్ట్ 90% వచ్చిందండి. సప్లిమెంటరీ మిగతా పిల్లలు కూడా పాస్ అయితే 10% వచ్చింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 99% వచ్చింది, జూనియర్ కూడా 98% వచ్చింది. అంటే గతంలో మన గురుకులాలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, అలాగే సాంఘిక సంక్షేమ వసతి గృహాలు కావచ్చు, మేము విజిట్ చేసినప్పుడు పిల్లలు బియ్యం బాగోలేదని చాలా కంప్లైంట్స్ ఇచ్చేవారమ్మా. మరి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి బియ్యం మార్చారనేది మనందరికీ తెలుసు. మరి బియ్యం ఏ విధంగా ఉంటాయమ్మా స్కూల్లో? ఉందండి, సన్న బియ్యం చక్కగా ఉన్నాయి, పిల్లలు ఇంట్రెస్ట్గా తింటున్నారు, అసలు ఆ వేస్ట్ అనేది లేదు మా దగ్గర. ఈ రైస్లోకి కర్రీస్ కూడా మంచి రైస్ కర్రీస్ ఉండడం వలన పిల్లలు హ్యాపీగా ఇంట్లో ఉన్నట్టే చక్కగా ఫుడ్ తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆల్ ఇండియా పాఠశాల పేరెంట్స్ అసోసియేషన్ తరఫున సన్నబియ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే గురుకుల డిగ్రీ కాలేజీలు కూడా ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని కులాలలో ఉన్నటువంటి పేదల్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. నా పేరు డాక్టర్ పిల్లా చంద్రం, ఆల్ ఇండియా పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ నేషనల్ చైర్మన్గా ఉన్నాను. మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే జోష్నా మేడం గారికి కూడా ప్రత్యేకమైనటువంటి పాదాభివందనాలు.